అదే విలేజ్ వెళ్ళేవారు. వికారాబాద్ జిల్లా నవపేట్ మండల్ టు చిట్టిగిద్ద విలేజ్ కి చాలా రోడ్ చాలా బాగలేదు అన్న అడిగి తెలుసుకుందాం. రోడ్ అయితే గత 20 సంవత్సరాల నుంచి రోడ్ వేయలేదన్న. నవపేట్ టు చిట్యాడ రైల్వే స్టేషన్ కొన్ని వందల మంది ప్రైవేట్ ఎంప్లాయీస్ ప్రైవేట్ జాబులు చేసుకుంటూ హైదరాబాద్ లో ఉండేటోళ్ళు, హైదరాబాద్ కి వెళ్ళేటోళ్ళు. కొంచెం ట్రైన్ టైమింగ్ మనకు తెలుసు, కరెక్ట్ టైం 10 టైం వస్తుంటది. కొంచెం 5 నిమిషాలు లేట్ అయితే కొంచెం ఫాస్ట్ వెళ్దాం అని అంటే వెళ్ళే పరిస్థితి లేదు. ఎంతో మంది కింద పడి పాపం చిన్న చిన్న జాబులు చేసుకుని హైదరాబాద్ వెళ్ళేటోళ్ళు కింద పడి ఎంతో మంది దెబ్బలు తాగించుకొని జాబులు బంద్ చేసి ఈ రోజు ఇంటికాడ ఉంటారు. ఏమైనా రోడ్ బాగాలేదా అంటారు. నవపేట నుంచి చిట్టిగాడ 4 కిలోమీటర్ల వరకు ఉంటుందన్న. ఈ రోడ్డు వర్షం పడితే చాలు రోడ్డు తెలియదు, గుంతలు తెలివై రోజుకొకరు పడుతూనే ఉన్నారు. ఈ సమస్య మీద మేము మన స్పీకర్ గారు కానీ లోకల్ ఎమ్మెల్యే గారు కానీ చాలాసార్లు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినాం. కానీ టెండర్ వర్క్ అయితే లేదని ఏదో ఒక రీజన్ చెప్తుండ్రు. ఇప్పటికైనా ఈ రోడ్డు మీద స్పందించి ఇది ఎందుకంటే మనది గ్రామీణ ప్రాంతాలు, ఏదో గవర్నమెంట్ జాబులు రాక ఎంత ప్రైవేట్ జాబులు చేసుకుని హైదరాబాద్ చేసుకుందాం అంటారు. ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే ట్రైన్ తోటి చాలా సులువైన మార్గం ఉంది కాబట్టి తొందరగా చేరుకుంటారు. ఆఫీస్ టైం 9 to 9 ప్రైవేట్ జాబులు టైం టు టైం మెయింటైన్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ విలేజ్ లో యూత్ అంతా హైదరాబాద్ ఏదో చిన్న చిన్న జాబులు చేసుకుంటూ ట్రైన్ కి వెళ్దామంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మనకు మెమో అని ఒక ప్యాసింజర్ వస్తుంది నైట్ 7:30 8:30కి 8 to 9 మధ్యలో చిట్యాడకు వదిలిపెట్టేస్తుంది. ఆ చీకట్లో రావాలంటే చాలా ఇబ్బంది పడుతారు. పాపం లేడీస్ అయితే ఎంతో మంది కింద పడ్డారు. ఫస్ట్ ఎయిడ్ మేము చేసి పంపించినాం వాళ్ళను. ఈ రోడ్ అయితే మరీ అధ్వానంగా తయారైంది. దీని ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా కళ్ళు తెచ్చి ఈ రోడ్డును ఒక మంచి చేయాలి. ఎమ్మెల్యే గారికి అయితే పార్టీలు మాటంత ఇంట్రెస్ట్ పరిపాలన మీద చూపిస్తలేడు. సొంత మండలు మేమన్నా చెప్పుకోవాలంటే బయట వాళ్ళు ఎవరైనా వచ్చి మీ మండలి ఏంది, మీ రోడ్లు ఏంది ఇట్లా అంటే, ఇంకోటి చెప్పాలన్నా కొంచెం ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి రోడ్డు మీద వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. హాస్పిటల్ మంత్లీ వికారాబాద్ ఎక్కడ వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళైతే నరకం చూపిస్తారు. కొందరు అయితే ఈ రోడ్డు బాగాలేదని చెప్పి వికారాల్లో రెంట్ పర్పస్ రూమ్ తీసుకొని బయట నుండి తెస్తారు. ఇప్పటికైనా సరే ఈ గవర్నమెంట్ కళ్ళు తెరిచి ఈ రోడ్డును చూసి గ్రామీణ రోడ్డు బాగు చేసి ఈ మండలి ఎడుకోవట్లేట రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయన్న. ఈ రోజు మా బీజేపీ తరఫున రోడ్డు కోసం ఎక్స్ ఎమ్మెల్యే రత్నమన్న గారు వచ్చి ధర్నా చేయడం జరిగింది. ఈ మండలిని దీన్ని 4 లైన్ల రోడ్ వేసి డివైడర్ వేసి స్ట్రీట్ లైట్స్ పెట్టించాలని మేము కోరుకుంటున్నాం. ఈ అవకాశం గత ఎన్ని రోజులు అవుతున్నది ఈ రోడ్డు పడక? ఈ దాదాపు మినిమం ఒక 10 సంవత్సరాల నుంచి రోడ్డు చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ నుంచి వికారాబాద్ 12 కిలోమీటర్స్ ఉంటుంది. నవపేట నుంచి శంకరపల్లి ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. గ్రామీణ ప్రజలు మన వ్యవసాయదారులు చాలా ఇబ్బందిగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. మన ఎమ్మెల్యే గారు దీన్ని పరిష్కరిస్తారని కోరుకుంటున్నాం. శాంక్షన్ అయ్యిందా మరి, అయ్యిందా లేదా? అయితే టెండర్లు ఉంది, టెండర్ వర్క్ ఉంది, అది అవుతుందని చెప్తారు. మరి లోపం ఎక్కడన్నా తెలియదు. మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఏదైతే టెండర్ వర్క్ ఉందో దాన్ని కమిషన్ ఎక్కువ అడిగినారు, క్యాన్సిల్ అయింది, దాన్ని కాంట్రాక్ట్ చెప్పిందని అనుకుంటారు. మరి ఎంతవరకు నిజమో తెలియదు. కానీ రోడ్డు మీద అయితే ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టి చాలా తొందరగా ఈ రోడ్డును ఒక రిపేర్ చేయాల్సిందిగా కోరుతున్నాం. గ్రామ అభివృద్ధి చాలా బాగలేదంటని అన్నాళ్ళు చెప్పారు. చాలా రోజులు అవుతున్నదంట రోడ్డు బాగలేక చెప్పారు. ఇది T9.
అదే విలేజ్